హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు మోహన్. సో ఈ రోజు ఈ వీడియోలో మీకు జీమెయిల్లో 5 కొత్త ఫీచర్స్ గురించి మీకు ఈ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అవేంటో మీరు చూడాలంటే కంప్లీట్గా చూడండి. జీమెయిల్ వాడుతున్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవి. సో విషయానికి వస్తే ఫ్రెండ్స్, ముందుగా జీమెయిల్లో మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు కనబడుతున్న ఇక్కడ ఇన్బాక్స్ చూసుకున్నట్లయితే మీకు ఇదంతా ఓల్డ్ పేజ్లో ఉందన్నమాట. సో కొత్త ఇంటర్ఫేస్ మీకు కనిపించాలి అనుకున్నట్లయితే రైట్ సైడ్లో ఇక్కడ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. ట్రై ద న్యూ జీమెయిల్ పైన క్లిక్ చేయండి. అప్పుడు మీకు న్యూ ఇంటర్ఫేస్ అనేది లోడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ న్యూ ఇంటర్ఫేస్తో జీమెయిల్ అనేది మళ్ళీ రీలోడ్ అయ్యి మనకి కొత్త ఇంటర్ఫేస్తో జీమెయిల్ ఇన్బాక్స్ అండ్ కంపోజ్ బటన్ ఇవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. చూడండి, మీకు కొంచెం మారిపోయింది కదా. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కంపోజ్ బటన్ తర్వాత ఇక్కడ చూసే ఇవన్నీ అటాచ్మెంట్స్ ఇవన్నీ మారినట్టు మీకు కనిపిస్తున్నాయి. సో వీటి గురించి మనం 1 by 1 మాట్లాడుకుందాం. సో జీమెయిల్లో వచ్చిన కొత్త ఫస్ట్ ఫీచర్ ఏంటి అంటే కంపోజ్ బటన్. చూడండి, లెఫ్ట్ సైడ్లో మీకు కంపోజ్ బటన్ ఇంతకుముందు ఒక కంపోజ్ అనే లైన్ ఉండేది. ఇప్పుడు మాత్రం కంపోజ్ బటన్ కాస్త హైలైట్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఇంతకుముందు ఓపెన్ అయినట్టు న్యూ మెసేజ్ బాక్స్ ఓపెన్ అయ్యి అండ్ ఎవరికైతే ఈమెయిల్ పంపాలనుకుంటున్నారో వాళ్ళ ఈమెయిల్ ఐడి, సబ్జెక్ట్ అండ్ బాడీ ఆఫ్ ద మ్యాటర్ అంటే ఈమెయిల్ని టైప్ చేసేసి ఇన్ఫర్మేషన్ టైప్ చేసి సెండ్ బటన్ పైన క్లిక్ చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా కొత్త కంపోజ్ బటన్ మీకు ఇక్కడ రావడం న్యూ జీమెయిల్ ఇంటర్ఫేస్లో మీరు చూడగలుగుతున్నారు. సెకండ్ కొత్త ఫీచర్ ఏంటి అంటే, సో మనకి ఇన్బాక్స్లో మనకు వచ్చిన అటాచ్మెంట్స్ డైరెక్ట్గా ఇక్కడ చూపించబడుతున్నాయి అన్నమాట. ఓకే, మనకి ఎవరైనా మెయిల్లో ఏదైనా అటాచ్మెంట్స్ పంపిస్తే ఆ మెయిల్ ఓపెన్ చేస్తే తప్పించి అందులో ఉండే అటాచ్మెంట్స్ని డైరెక్ట్గా మనం యాక్సెస్ చేయలేం. బట్ ఇక్కడ మాత్రము చూడండి, ఇక్కడ నాకు ఒక మెయిల్ వచ్చింది కదా, ఇవన్నీ కూడా అటాచ్మెంట్స్ అన్ని బయటకు కనపడుతున్నాయి. ఓకే, చూడండి, ఇది ఒక ఇమేజ్ అండ్ ఇవన్నీ వీడియోస్ అన్నట్టు ఇలా మనకి చూపిస్తున్నాయి అన్నమాట. సో డైరెక్ట్గా మీరు ఇక్కడ క్లిక్ చేసి ఆ అటాచ్మెంట్స్ని డైరెక్ట్గా యాక్సెస్ చేయవచ్చు అనమాట. ఈ విధంగా మనకి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ థర్డ్ ఫీచర్ వచ్చేటప్పటికి ఇక్కడ మనం డిస్ప్లే డెన్సిటీ అనేది ఇక్కడ ఒకటి మనం చూడొచ్చు. సో అది ఎక్కడ ఉంటుందంటే సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇందులో డిస్ప్లే డెన్సిటీ పైన క్లిక్ చేసుకోండి. మన యొక్క ఇన్బాక్స్ని ఎన్ని రకాలుగా చూసుకోవచ్చు అంటే మన ఈమెయిల్ అకౌంట్ని ఎన్ని రకాలుగా మనం వ్యూలో చూడొచ్చు అనేది ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. చూడండి, డిఫాల్ట్లో ఉంది. డిఫాల్ట్ ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతాయి అండ్ సబ్జెక్ట్ అటాచ్మెంట్స్ కూడా డిస్ప్లే అవుతాయి. అండ్ కంఫర్టబుల్ పని క్లిక్ చేసుకున్నట్లయితే అటాచ్మెంట్స్ అనేవి బయటికి కనబడవు. అండ్ కంపాక్ట్ బటన్ పని క్లిక్ చేసుకున్నట్లయితే ఈ విధంగా మనకి ఎక్కువ ఇన్బాక్స్లో ఎక్కువ మెయిల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో నేను డిఫాల్ట్ పని క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను కంపాక్ట్ బటన్ క్లిక్ చేసి ఓకే చేస్తున్నాను. చూసారా, మనకి ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మనకి ఈమెయిల్స్ అనేది ఎక్కువగా కనబడడం మీరు గమనించవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం నార్మల్ చేయాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళండి, డిస్ప్లే డెన్సిటీ పైన క్లిక్ చేయండి, డిఫాల్ట్ సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే సో న్యూ ఇంటర్ఫేస్ అంటే మనం అటాచ్మెంట్స్ కూడా ఇన్సైడ్ ఉండే అటాచ్మెంట్స్ కూడా చూసుకోవచ్చు ఇందులో. ఇకపోతే ఫోర్త్ వన్, క్విక్ బటన్స్ అంటే ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక మెయిల్లో మనం మౌస్ పాయింటర్ ఉంచుకున్నట్లయితే ఆ మెయిల్ రైట్ సైడ్లో మనకి 4 కొత్త బటన్స్ కనిపిస్తున్నాయి చూడండి. సో ఇవి యూజ్ చేసి డైరెక్ట్గా ఆ మెయిల్స్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఏంటి చేయొచ్చు అంటే ఇక్కడ ఈ మెయిల్ని ఆర్కైవ్లో పెట్టుకోవచ్చు, అలాగే ఈ మెయిల్ని డైరెక్ట్గా డిలీట్ చేసుకోవచ్చు, అలాగే ఈ మెయిల్ని అన్రీడ్ మెసేజ్ కింద సెట్ చేసుకోవచ్చు, అలాగే ఈ మెయిల్ని స్నూజ్లో పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ వీటి గురించి నేను ఇంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. వీటి గురించి తెలుసుకోవాలంటే జీమెయిల్ సంబంధించిన వీడియో ఇంతకుముందు అప్లోడ్ చేశాను. దాని యొక్క లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అక్కడ క్లిక్ చేసి వీటి గురించి యూజ్ ఏంటో తెలుసుకోగలుగుతారు. ఓకే, అండ్ ఇకపోతే ఫిఫ్త్ ఫీచర్ ఏంటంటే యాప్స్ బార్. సో రైట్ సైడ్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యాప్స్ బార్ కూడా జీమెయిల్లో కొత్తగా యాడ్ అవ్వడం మీరు ఇక్కడ గమనించవచ్చు. చూడండి, ఇక్కడ క్యాలెండర్ సెట్ చేసుకోవచ్చు, తర్వాత క్యాలెండర్ సెట్ చేసుకోవచ్చు, తర్వాత డిఫరెంట్ టాస్క్స్ని మనం ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. ఇలా మనకి పర్టికులర్గా యాప్స్ బార్ ఇక్కడ రావటం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ జీమెయిల్లో న్యూ ఇంటర్ఫేస్లో ఉండే కొత్త 5 ఫీచర్స్. ఈ ఫీచర్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఈ ఫీచర్స్ యూజ్ ఏంటి అండ్ ఇక్కడ కనిపిస్తున్న క్విక్ బటన్స్ యూజ్ ఏంటి, రైట్ సైడ్లో యాప్స్ బార్ యూజ్ ఏంటి అండ్ ఈ కంప్లీట్ ట్యూటోరియల్ ఇంతకుముందు వీడియోస్లో నేను ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. సో వాటిని చూడకపోయినా అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, అక్కడ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా వాటి యొక్క ఉపయోగం ఏంటో తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అండ్ వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.